కోటి వెంకట్ను బాగా తిట్టాడు. ఆ రోజు రాత్రి లక్ష్మి తన పిల్లలందరికీ భోజనం పెడుతూ ఇలా చెప్పింది. మీ అందరూ బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు చేసి జీవితంలో ఎదగాలి. అందరూ ఆమె మాటలు విన్నారు. భోజనం అయిపోయిన తర్వాత అందరూ ఇంటి టెర్రస్ మీద నిద్రపోవడానికి వెళ్లారు. కాని వెంకట్ మాత్రం ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు. అది చూసిన లక్ష్మి, వెంకట్, నువ్వు ఇంకా నిద్రపోలేదే? వెంకట్ మెల్లగా, అమ్మా, నాన్న ఎప్పుడు నన్నే ఎందుకు తిడతారు? లక్ష్మి నవ్వుతూ చెప్పింది, కొడుకా, ఒక కోడి తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాటికి తిండి పెడుతుంది. కాని అవి పెద్దవయ్యాక తానే తిండి వెతుక్కోమని కొడుతుంది. అలానే నువ్వు కూడా నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. అమ్మ మాటలు విన్న వెంకట్ ఆలోచించాడు. మరుసటి రోజు వెంకట్ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటి బయట చాలా చప్పళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఇది మా ఇల్లేనా? ఇన్ని చప్పళ్ళెందుకు ఉన్నాయి అని అనుకున్నాడు. లోపల ఎవరు వచ్చారో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.